ఎందుకు హామీలు ఇస్తారు? హామీలు ఇచ్చేది మళ్ళీ రాష్ట్ర ప్రజలను మోసం చేసేది, దాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి ఆనందిస్తే దాన్ని జీర్ణం చేసుకోలేరు. పుస్తకం వేసాం, మేము పుస్తకం సున్నా వడ్డీ రద్దు చేశాడు. ఎందుకు చేశాడు? పాదయాత్ర 740 హామీలు రద్దు చేస్తాడు. బెల్ షాపులు ఎందుకు రద్దు చేయలేదు? మహిళలు ప్రత్యేక పోలీసు భద్రత కల్పించాడు, ఎందుకు కల్పించలేదు? అదే విధంగా యువతకి 3,000 ఇస్తానన్నాడు, ఎంతమందికి ఇచ్చాడు? 6 నెలల ముందు 3 లక్షల మందికి ఇచ్చాడు. 30 లక్షల మంది నిరుద్యోగులు ఉంటే ఎందుకు చేయలేకపోయాడు? ఇవన్నీ హామీలు ఇచ్చేది మళ్ళీ మా దగ్గర నిధులు లేదనేది. 3 లక్షల మందికి ఇచ్చారయ్యా, ఎందుకు రద్దు చేశారు దాన్ని? అయ్యా రఫీ గారు, ఆ ఇచ్చిన హామీలు నెరవేర్చమని చెప్పు, మళ్ళీ వచ్చి ఎన్నికల్లో నిలబడమని చెప్పు. సిగ్గు శరం లేకుండా మళ్ళీ వచ్చి మేము ఇచ్చిన హామీలు అమలుపరిచామని చెప్తారు మీరు. జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు తెచ్చినా కుక్కలు పన్నట్టు పడతారు, మేము తెచ్చినా కుక్కలు పన్నట్టు పడతారు. ఎవరు ట్రాఫిక్ ఇస్తే వాళ్ళు మాట్లాడుతుంది. మీరందరూ కాంగ్రెస్ పార్టీ ఎవరు ట్రాఫిక్ ఇస్తే వాళ్ళు మీరు అడ్డుకోలేదు. తర్వాత మీరందరూ కాంగ్రెస్ పార్టీ మీరు తడిసిపోదనేది మీకు, మేము భయపడుతున్నాం అని చెప్పి బుగాయింపు వేరే. రేపు ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత రేపు ఎన్నికల్లో గాజులు అయిపోతాం చూస్తాం. రేపు ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ సంఘటిస్తా ఉంటారు కాబట్టి పవన్ కళ్యాణ్ షర్మిల ఆధారపడుతున్నారు. ఏం తెలుగుదేశం చంద్రబాబు రమ్మని చెప్పి ఉంటారుగా, చిక్కు చరం ఉంటే కదా. మీరు ఎమ్మెల్యేలు మార్చున్నారు, నాయకులు మార్చున్నారు, అది మా పార్టీ ఇంటర్నల్ విషయం. మీరు పొద్దున పెట్టుకుని వస్తున్నారు, మీరు ఆ పొద్దున సమాధానం చెప్పి సావండి రాష్ట్ర ప్రజలకి. మాకు వాయిస్ ఇచ్చినప్పుడు మాకు అడ్డుకోలేదు. వైసీపీ ఖతం. రేపు ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి రద్దు చేసుకుంటాడు. అంటారు, కాంగ్రెస్ అంటారు, కమ్యూనిస్ట్ అంటారు. మీరు 4 సంవత్సరాలు పార్టీ పొత్తుగా పెట్టుకుంటారు, దానికి వెనుపడతారు. మాట్లాడితే వేణుగోపాల్ అంటే రఫీ మాట్లాడతారు. చివరిగా నారాయణరావు చివరికి ఏం చెప్తారు? మనకి ఇచ్చిన వాయిస్ మనం మాట్లాడాలి, వాళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళు మాట్లాడాలని. రైట్, ఓకే. నారాయణరావు గారు, రేపు ఎన్నికల్లో వైసీపీ ఖతం. రద్దు చేసుకుంటారు జగన్మోహన్ రెడ్డి. కళ్యాణ్ గారు మీ దగ్గరకు వస్తారు చివరిగా. నారాయణరావు గారు చివరికి ఏం చెప్తారు? నారాయణరావు గారు చివరికి ఏం చెప్తారంటున్నారు? రేపు రాబోయే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ అత్యంత విజయంగా సక్సెస్ఫుల్ గా ప్రజలకి మరింత దగ్గర అవుతుంది. ఇప్పుడున్న పార్టీలు ఉన్నటువంటి ప్రజా వచ్చి మాట్లాడడానికి కాంగ్రెస్ మాత్రమే. రాహుల్ గాంధీ ఏమైంది, సోనియా గాంధీ ఏమైంది, కేంద్రంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏమైంది? 29 రాష్ట్రాలు దిక్కు లేకుండా పోయింది కాంగ్రెస్ పార్టీకి. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మేలు చేసింది దేశానికి, రాష్ట్రానికి. కలుపుకొని మీరు మాట్లాడేది 100 రోజులే వైసీపీ వాళ్ళు మాట్లాడేది. ఆ తర్వాత ఉండరు. వాళ్ళందరూ పార్టీ రద్దు చేసుకుంటాడు జగన్మోహన్ రెడ్డి. మీరు కాంగ్రెస్ లోకి వెళ్ళాల్సింది గుర్తుపెట్టుకొని మాట్లాడండి. పార్టీ నాయకులకి ఒక కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ సిగ్గు శరం లేకుండా 2018లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి డిపాజిట్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి ఏ పార్టీ ఎప్పుడు విడిపోతారో తెలియదు. మళ్ళీ ఏ రోజు 4 సంవత్సరాలు సిగ్గు శరం లేదు పార్టీలు మేము మాట్లాడినప్పుడు మీరు మాట్లాడలేదు కదా, రఫీ గారు మాట్లాడలేదు, కాంగ్రెస్ పార్టీ వారు మాట్లాడలేదే. వేణుగోపాల్ గారు సమయం లేదు. తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా పుట్టింది, తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పుట్టింది. అలాంటి పార్టీతో ఏ విధంగా ప్రయాణిస్తారు?
పార్టీకి వ్యతిరేకంగా తెలియజేయడం పెట్టా. నోటిఫికేషన్ ఆ వచ్చిన పార్టీ తర్వాత సిగ్గుచరణ మీరు వైసీపీ చెప్పండి. కాకపోతే రైట్, ఓకే ఓకే థ్యాంక్ యూ అండి వేణుగోపాల్ గారు, థ్యాంక్ యూ అండి రఫీ గారు, థ్యాంక్ యూ అండి నారాయణ గారు, థ్యాంక్ యూ అండి కళ్యాణ్ గారు. ఇది ఇవాళ మార్నింగ్ న్యూస్ అనాలిసిస్. కీప్ వాచింగ్ 99 టీవీ.